గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఈరోజు సెకండ్ సెషన్ డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్లో మనం ఈ కాన్ఫరెన్స్ పేపర్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా లాస్ట్ సెషన్లో మనం ఈ కాన్ఫరెన్స్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేసామండి. సో ఈరోజు శాంపుల్గా స్టార్టింగ్ పేపర్ ఎలా స్టార్ట్ చేస్తాము, ఎలా కంటిన్యూ చేస్తాము, ఎలా ఫినిష్ చేస్తాము, ఆ తర్వాత IEEE కాన్ఫరెన్స్కి సబ్మిట్ చేశాక అక్కడ వెబ్ పేజ్లో ఎలా ప్లేస్ చేస్తారు, ఆ డౌన్లోడ్ చేశాక ఆ కాపీ ఎలా ఉంటుందో చూద్దాం. వాటితో పాటు ఈక్వేషన్స్, ఫిగర్స్, టేబుల్స్. సో ఈ 3 ఐటమ్స్ మనం IEEE కాన్ఫరెన్స్ పేపర్లో ఎలా ప్లేస్ చేస్తామో డిస్కస్ చేద్దామండి. సో మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసినట్టుగా ఒక IEEE కాన్ఫరెన్స్ పేపర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, ఈ కంటెంట్స్ ఉండాలి, ఈ లెంత్ ఉండాలి అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మనం ఎగ్జాంపుల్గా ఒక పేపర్ స్టార్టింగ్ నుంచి ఎలా రాస్తాం. సో ఫస్ట్ ఒక MS వర్డ్ ఒకటి ఫ్రెష్ ఓపెన్ చేసుకొని ఇలా స్కెలిటన్ లాగా డమ్మీగా, అంటే ఇక్కడ టైటిల్ ప్లేస్ చేస్తాం. యాక్చువల్ ఇంకా టైటిల్ ఇనీషియల్గా ఫిక్స్ చెయ్యం కాబట్టి ఇక్కడ డమ్మీగా టైటిల్ అని ప్లేస్ చేస్తున్నాము. వన్స్ టైటిల్ ఫిక్స్ అయ్యాక ఆ టైటిల్తో ఇక్కడ రీప్లేస్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆథర్ ఇన్ఫర్మేషన్. సో టైటిల్ తర్వాత ఆథర్ ఇన్ఫర్మేషన్ అంటే ఆథర్ పేరు, డిజిగ్నేషన్, ఇన్స్టిట్యూట్, ప్లేస్, ఈమెయిల్ ఐడి అండ్ RCID ID అనేది ఉంటే అది ప్లేస్ చేస్తాం, లేకపోతే మెయిల్ ఐడితో ఆపేస్తాం. సో అలాగా ఎంతమంది ఆథర్స్ ఉంటే అంతమంది యొక్క డీటెయిల్స్ ఇక్కడ పెడతాం. సో ఒక శాంపుల్ పేపర్లో చూపిస్తానండి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్. సో టెక్నికల్గా చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ ఒక రఫ్గా ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్టుగా ఒక 150 వర్డ్స్ లెంత్లో ఉంటుంది, ఒక 1 పారాగ్రాఫ్ అనుకోవచ్చు. కీవర్డ్స్ ఒక 5 to 6 కీవర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత సెక్షన్ 1, ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్. సో ఈ ఫస్ట్ సెక్షన్ ఇక్కడ నుంచే నంబరింగ్ స్టార్ట్ అవుతుందండి. అబ్స్ట్రాక్ట్కి కానీ కీవర్డ్స్కి కానీ నంబరింగ్ ఏముండదు. సో ఇంట్రడక్షన్, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ యాక్చువల్గా సెకండ్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ అని కానీ లిటరేచర్ సర్వే అని కానీ ప్లేస్ చేస్తుంటాం. సో లిటరేచర్ సర్వే అని పెట్టామంటే ఓన్లీ లిటరేచర్ సర్వే గురించి డిస్కషనే పెట్టాల్సి వస్తుంది కాబట్టి జనరల్గా మనం బ్యాక్గ్రౌండ్ అని పెట్టామనుకోండి. సో 2.1, 2.2, 2.3 అలా ఒక మల్టిపుల్ సెక్షన్స్ పెట్టుకొని వాటిల్లో మన పేపర్కి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్స్ని కూడా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. వాటిల్లో వన్ ఆఫ్ ద సెక్షన్ని లిటరేచర్కి కూడా అలాట్ చేసుకోవచ్చు. అందువల్ల బ్యాక్గ్రౌండ్ అనే సెక్షన్ పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ ప్రపోజ్డ్ వర్క్. సో ప్రపోజ్డ్ వర్క్ థర్డ్ సెక్షన్. ఫోర్త్ సెక్షన్ సిమ్యులేషన్ రిజల్ట్స్. ఫిఫ్త్ కంక్లూషన్స్. సో ఇది ప్లాన్ అనమాట యాక్చువల్గా. ఓకే, ఆ తర్వాత ఫైనలీ రెఫరెన్సెస్. దీనికి కూడా నంబరింగ్ ఉండదండి. సో ఇలా ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఒక స్పెసిఫిక్ పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఎగ్జాక్ట్ సెక్షన్స్ ఫైనలైజ్ చేసుకుంటాం. ఇవి ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. ఒక సెక్షన్ యాడ్ అవ్వచ్చు, ఈవెన్ ఒక సెక్షన్ తగ్గించవచ్చు కూడా, బట్ మినిమం 5 ఉండడం బెటర్ కాబట్టి 5 పెట్టుకుంటాం. నేమింగ్స్ మారచ్చు. సో ప్రపోజ్డ్ వర్క్ని 2 పార్ట్స్గా కూడా విడగొట్టుకోవచ్చు. లేదంటే ఒక సిగ్నిఫికెంట్ టాపిక్ ఉంది అనిపిస్తే దాన్ని థర్డ్ సెక్షన్గా పెట్టుకొని ఫోర్త్ సెక్షన్లో ప్రపోజ్డ్ వర్క్ అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏదైనా కూడా స్టార్టింగ్ అయితే పేపర్ ప్లాన్ కోసం ఇలా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆ వెంటనే జనరల్గా మనం వీటిలో ఏదో ఒక సెక్షన్ స్టార్ట్ చేయాలి కదా. సో మనం కోడింగ్ అయ్యాక రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఆ రిజల్ట్స్ని మనం ప్లేస్ చేసినట్లయితే రిమైనింగ్ సెక్షన్స్ ఒక ప్రాపర్గా రాయడానికి వీలవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ సిమ్యులేషన్ రిజల్ట్ సెక్షన్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఇన్ దిస్ సెక్షన్ simulation results of the proposed scheme are presented and comparison of the proposed scheme with existing techniques are presented. అలా డిస్కస్ స్టార్ట్ చేస్తాం. సో ఆ తర్వాత సిమ్యులేషన్ రిజల్ట్స్ అయిపోయాక
మనం ఏదైనా అంటే జనరల్గా మనం సిమ్యులేషన్ రిజల్ట్స్ అంటే మన పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసాం కాబట్టి ఆ తర్వాత ప్రపోజల్ వర్క్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్రపోజల్ వర్క్కి రిలేటెడ్గా ఉన్న సెక్షన్స్ అన్నిటినీ కూడా కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా 2.1 2.2 అలాగా యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్గా. ఆ తర్వాత ఇంట్రడక్షన్ సెక్షన్ తర్వాత రాయడమే బెటర్. అంటే సిమ్యులేషన్ రిజల్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వన్ ఆఫ్టర్ అనదర్ బ్యాక్వర్డ్లో మనం రాసుకుంటా వెళ్తే సరిపోతుంది. ఓకే, సో 1 2 3 4 సెక్షన్స్ అయిపోయాక కంక్లూషన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో కంక్లూషన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ చాలా క్లోజ్గా ఉంటాయి. సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం వాటిలో ఏమేమి ఉండాలి అనేది. సో ఈ 4 సెక్షన్స్ అయిన తర్వాత సైమల్టేనియస్గా అబ్స్ట్రాక్ట్ కంక్లూజన్స్ రాసుకోవచ్చు. ఆ తర్వాత టైటిల్ ఫిక్స్ చేయొచ్చు అండ్ కీవర్డ్స్ కూడా రాసేసేయచ్చు. ఓకే, సో ఆర్డర్ అయితే స్పెసిఫిక్గా సిమ్యులేషన్ రిజల్ట్స్, ప్రపోజ్డ్ వర్క్, బ్యాక్గ్రౌండ్, ఇంట్రడక్షన్ ఇది ఫాలో అవ్వచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా ఎట్లా అయినా రాయొచ్చు. ఓకే, సో ఇలా మొత్తం రాసిన తర్వాత సో జస్ట్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం ఫిల్ చేసాం. ఓకే, సో ఇక్కడ పేపర్ టైటిల్ ప్లేస్ చేసేసాము. ఇక్కడ ఆథర్ ఇన్ఫర్మేషన్ ఒకటి బ్లాంక్గా ఉంది. సో అబ్స్ట్రాక్ట్ ఒక పారాగ్రాఫ్ ఫిల్ చేసాం, కీవర్డ్స్ ప్లేస్ చేసాము అండ్ ఇంట్రడక్షన్ సెక్షన్ 1 2 3 4 5 6 పారాగ్రాఫ్ ప్లేస్ చేసాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని పెట్టి 1 పారాగ్రాఫ్ బేసిక్ ఇంట్రడక్షన్గా ఇచ్చి తర్వాత 1 2 3 3 సెక్షన్స్ వాటిని 2.1 2.2 2.3 అలా నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ప్రపోజ్డ్ వర్క్ మెథడ్లో మెథడాలజీ అలా ఒక మెథడాలజీ ఇక్కడ ఆప్షనల్ కాబట్టి దీన్ని తీసేసేయచ్చు కూడా, అడిషనల్ సబ్ హెడింగ్ కాబట్టి. సో ఇలా ఫిల్ చేసుకుంటాం. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ మనమే డ్రా చేయాలండి, ఎలా చెప్తాను. నెక్స్ట్ సిమ్యులేషన్ రిజల్ట్స్. సో సిమ్యులేషన్ రిజల్ట్స్ మన టాపిక్ రిలేటెడ్ అది. అలాగే ఒక టేబుల్, ఈ ప్రపోజ్డ్ టెక్నిక్ యొక్క పర్ఫార్మెన్స్. కంపారిజన్ టేబుల్, 1 కంపారిజన్ టేబుల్ కంపల్సరీగా ఉండాలని కూడా మన స్ట్రక్చర్లో చూస్తున్నాం. సో కంపారిజన్ ఆఫ్ ప్రపోజ్డ్ మెథడ్ విత్ ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్. సో ఇవి ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్, ఇది ప్రపోజ్డ్ మెథడ్, సమ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్, డిస్కషన్ కూడా ఆ సెక్షన్లో ప్లేస్ చేసాం. కంక్లూషన్స్, రెఫరెన్సెస్. సో రెఫరెన్సెస్ అనే దానికి నంబరింగ్ ఉండదు, రిమైనింగ్ వాటికి నంబరింగ్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ కూడా నంబరింగ్ ఉండదు. సో ఇలా పేపర్ మొత్తం రాసిన తర్వాత IEEE ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తామండి దీన్ని. సో IEEE కాన్ఫరెన్స్కి ఒక స్పెసిఫిక్ ఫార్మేట్ ఉందన్నమాట. సో ఇలా డబుల్ స్పేస్ ఉంటుంది. ఇది యాక్చువల్ బ్లాక్గా ఉండేది ఏంటంటే ఇక్కడ ఆథర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ హైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ సేమ్ కంటెంట్ ఇంతకుముందు ఏదైతే రాసామో అదే కంటెంట్ ఈ ఫార్మేట్లోకి చేంజ్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఇలా ఫార్మేట్ చేసుకుంటాం. సో ఇక్కడ కొన్ని పెద్ద ఫిగర్స్ కానీ టేబుల్స్ కానీ ఉన్నట్లయితే మనం సింగిల్ కాలంగా ఆ సెక్షన్ ఆ పార్ట్ వరకు కూడా ఇలా అలైన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చెప్తాను. సో ఇలా ఈ పేపర్ని ఫైనలైజ్ చేశాక మనం కాన్ఫరెన్స్కి పంపిస్తాం. ఓకే, సో వాళ్ళు రివ్యూ చేసి యాక్సెప్ట్ చేసి పబ్లిష్ చేశాక IEEE వెబ్సైట్కి ఇలా ప్లేస్ చేస్తారు. ఓకే, సో ఇది 2024లో జరిగిన ఒక IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో దాంట్లో పబ్లిష్ అయ్యాక ఇలా కనిపిస్తుంది, IEEE వెబ్సైట్లో పేపర్ కనిపిస్తుంది. సో ఇది జనరల్గా ఇక్కడ నుంచి మనం పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరైనా కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలా లేదంటే లైసెన్స్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసిన కాపీ ఒకటి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ డౌన్లోడెడ్ కాపీ ఫ్రమ్ IEEE వెబ్సైట్. ఓకే, సో ఇక్కడతో టోటల్ ప్రాసెస్ కంప్లీటెడ్. జస్ట్ 4 పేజెస్ చూడండి, జస్ట్ 4 పేజెస్. ఓకే, సో ఇది టోటల్ ప్రాసెస్ అండి. మనం ఈరోజు ఈ ప్రాసెస్తో పాటు ఈ సెషన్లో ఈక్వేషన్స్, ఫిగర్స్, టేబుల్స్, సో వీటిని ఎలా ప్లేస్ చేయాలో కూడా కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్కి డైరెక్ట్గా
ఒక ఎంఎస్ ఆఫీస్, ఏదో ఒక ఎంఎస్ ఆఫీస్ తీసుకుందామండి. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ ప్లాట్ రాయాలంటే ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఈక్వేషన్. సో ఇన్సర్ట్లో ఈక్వేషన్స్కి వెళ్తాము. ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయి. జనరల్గా మనకు ఇలాంటివి అవసరం ఉండకపోవచ్చు, కాబట్టి డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ క్లిక్ చేశాక ఇలా వస్తుంది. సో ఈక్వేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా టాప్లో కనిపిస్తాయి. సో ఇది నేను యూజ్ చేసే ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో ఇలా ఉంది. మీరు యూజ్ చేసే ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో కూడా దాదాపుగా అటు ఇటుగా ఇలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ని టైప్ చేయాలి. ఇక్కడ అనుకోండి, మనం ఒక ఈక్వేషన్ని తీసుకోవాలి. సింపుల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందామండి. సమ్ x² + 2x + 5 = 0 అనుకుందాం. ఓకే, సో దాన్ని ఎలా టైప్ చేయాలంటే ఎక్స్ టైప్ చేశాను. స్క్వేర్ ప్లేస్ చేయాలి కదా, అంటే సూపర్ స్క్రిప్ట్లో రావాలి, పైన రావాలి. కాబట్టి ఎక్స్ని నేను ఎక్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇక్కడ చూడండి, ఇది స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, ఇలా బోత్ అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ దాన్ని ఇలా ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత సైడ్ యారో ప్రెస్ చేస్తే ఆ సూపర్ స్క్రిప్ట్ నుంచి బయటకు వస్తుంది. తర్వాత +2x + 7 = 0. సో ఇలా ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, అలాగే ఇంకొక ఈక్వేషన్ ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, 1/5 అలాంటిది కావాలనుకోండి, మనకి ఇక్కడ ఉంది. సో న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 5. అలాగే సమ్ x⁻y అనుకోండి. సో మనం దీన్ని తీసుకొని ఇక్కడ x పైన y, ఇందాక లాంటిది ఇది కూడా. అలాగే స్క్వేర్ రూట్ కావాలంటే ఇలాంటిది. అలాగే ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ కావాలనుకోండి, సో విత్ లిమిట్స్. సో 0 to ఇన్ఫినిటీ రావాలనుకోండి, ఇన్ఫినిటీ నార్మల్గా ఉండదు కదా. సో ఇక్కడ సింబల్ ప్యానల్ ఉంటుంది, వీటిల్లో ఈ సింబల్స్ అలౌడ్. ఓకే, సో వీటిల్లో మన ఇన్ఫినిటీ ఇక్కడే ఉంది. ఓకే, సో ఇన్ఫినిటీ సమ్ వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్ వీ వాంట్ వీ కెన్ ప్లేస్ హియర్. ఓకే, సో ఓకే, అలా మన అవసరాన్ని బట్టి రాయొచ్చు. ఓకే, SDS అని రాశాను. అలాగే నెక్స్ట్ ఇన్సర్ట్ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్. సో బ్రాకెట్స్, కొన్నిసార్లు మనకు ఇలా ఒక మ్యాట్రిక్స్ పెట్టాలనుకోండి. సో ఈ బ్రాకెట్స్ తీసుకొని ఈ లోపల వచ్చేసి మ్యాట్రిక్స్, సో 2/2 అనుకోండి, ఇలా ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ నంబర్స్ అయితే నంబర్స్, ఏదైతే అది ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, సో అలాగా మనకు ఉన్న ఈక్వేషన్ని బట్టి మనం ఏ టూల్ యూస్ చేయాలనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇలా ఈక్వేషన్స్ని టైప్ చేస్తామండి. నెక్స్ట్ టేబుల్. సో యాక్చువల్గా ఈక్వేషన్స్ ప్లేస్ చేసినప్పుడు మనం ఈక్వేషన్ నంబర్స్ మాత్రమే ఇస్తాం. ఓకే, ఇక్కడ ఇలా ఈక్వేషన్ ఉందనుకోండి, జనరల్గా IEEEలో అయితే దీన్ని లెఫ్ట్ అలైన్ చేస్తాం, ఈ లాస్ట్కి అలైన్ చేసి ట్యాబ్స్ ఇచ్చి లాస్ట్లో ఈక్వేషన్ నంబర్ 1 or 2 అలా ఒక నంబర్ ప్లేస్ చేస్తాం. ఓకే, ప్రతి ఈక్వేషన్ కూడా ప్రిఫరబుల్లీ నంబరింగ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే టెక్స్ట్లో మనం సైట్ చేయడానికి, అంటే ఈక్వేషన్ నంబర్ యాజ్ పర్ ఈక్వేషన్ నంబర్ 2 ఆర్ ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 1 అలా చెప్పడానికి కోసం. ఓకే, ఆ తర్వాత టేబుల్ అనుకోండి, డైరెక్ట్గా ఇన్సర్ట్ టేబుల్. సో ఒక టేబుల్ ఇలా ప్లేస్ చేస్తాం, ఆ వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ ఇస్తాము. ఆ తర్వాత టేబుల్ క్యాప్షన్ అంటే ఈ టేబుల్కి నేమ్ నంబరింగ్ ఇస్తాం కదా, దాన్ని క్యాప్షన్ అంటారు. టేబుల్కి ఎప్పుడు కూడా క్యాప్షన్ పైన ఉండాలి. సో TABLE _1. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ టేబుల్ అనుకోండి. సో ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ టేబుల్ అనేది దాని ఐడెంటిఫైయర్, అంటే టేబుల్ అని చెప్పడానికి. 1 అనేది టేబుల్ నంబర్, ఇది టేబుల్ నేమ్. ఓకే,
సో ఇలా టేబుల్ ప్లేస్ చేస్తాం. ఈ టేబుల్ క్యాప్షన్ అంటారు ఓవరాల్గా దీన్ని. ఈ టేబుల్ క్యాప్షన్ ఎప్పుడు కూడా టేబుల్కి పైన ఉండాలి. ఓకే, అలాగే ఫిగర్ అనుకోండి. జనరల్గా మనం IEEE కాన్ఫరెన్స్లో వచ్చే ఫిగర్స్ బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, వాటిని మనమే గీయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే, జనరల్గా బ్లాక్ డయాగ్రామ్ అంటేనే బ్లాక్స్ ఉంటాయి అంతే. ఓకే, బ్లాక్స్, వాటిని కనెక్ట్ చేసే యారోస్. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొని ప్లాట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇన్సర్ట్ షేప్ ఇక్కడ డ్రాయింగ్ క్యాన్వాస్ తీసుకున్నామంటే అవన్నీ ఒక దగ్గర ప్లేస్ చేయడానికి ఉంటుంది, లేకపోయినా ఇబ్బంది లేదు. ఓకే, సరే లేకుండానే చేద్దాం. సో ఇన్సర్ట్ షేప్స్, ఒక బాక్స్ తీసుకున్నాను. డిఫాల్ట్గా ఇలా ఫిల్డ్ సమ్ కలర్తో ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఆ కలర్ తీసేసేయచ్చు. రైట్ క్లిక్ కొట్టి యాడ్ టెక్స్ట్. సో ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్, ఇన్పుట్ ఇమేజ్ అనుకోండి. సో ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, దీన్ని బోల్డ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, బోల్డే ఇద్దాం. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం సైజు అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా ఒక బ్లాక్ వచ్చింది కదా. ఇలాంటివి జనరల్గా ఒక 5-6 బ్లాక్స్ బ్లాక్ డయాగ్రామ్లో ఉండొచ్చు. కాబట్టి నేను వాటిని అక్కడ కాపీ పేస్ట్ చేశాను. వీటిని మనం సపరేట్ చేసుకొని మన ప్లాన్కి అనుగుణంగా, సో ఫస్ట్ మనం ప్లాన్ ఉండాలి. అంటే ఎలా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఒక ప్లాన్తో మనం ఈ ఇన్సర్ట్ ఆ లైన్స్తో కనెక్ట్ చేస్తాం, యారో మార్క్స్తో. సో ఇలాగా సో లైన్స్, సైజెస్ అవన్నీ కూడా మనకు కావాల్సినట్టుగా మార్చుకుంటాం. ఓకే, సో అలా ప్లేస్ చేసుకోవాలి. ఎట్లా కావాలంటే అలాగా ప్లేస్ చేస్తాం. ఇన్సర్ట్ షేప్స్, యారో మార్క్. సో ఇలాగా మనం ఫిగర్స్ని ప్లాట్ చేస్తాం. అండ్ ఫిగర్కి క్యాప్షన్ స్టాండర్డ్గా ఇలాగ ఫాలో అవుతారండి. FIGURE అని కాకుండా FIG.1. ఓకే, ఎగ్జాంపుల్ ఫిగర్. సో ఈ ఫిగర్ క్యాప్షన్ ఫిగర్కి కింద ఉంటుంది. అదే టేబుల్కి అయితే టేబుల్ క్యాప్షన్ టేబుల్కి పైన ఉంటుంది. ఓకే, అలాగే ఫిగర్కి ఈ ఫిగర్ క్యాప్షన్ యొక్క ఫార్మేట్ ఇలా ఉంటుంది. FIG.1. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం ఓవరాల్గా ఏమేమి డిస్కస్ చేసామంటే IEEE కాన్ఫరెన్స్ పేపర్ స్ట్రక్చర్, ప్రాసెస్, ఈక్వేషన్స్, ఫిగర్స్, టేబుల్స్. సో ఈ టాపిక్స్ డిస్కస్ చేసామండి. సో అందరూ కూడా ఆ ఈక్వేషన్స్, ఆ ఫిగర్స్, పర్టికులర్గా ఈక్వేషన్స్, ఫిగర్స్ ప్రాక్టీస్ చేయండి. సో టేబుల్ ఎలాగో జస్ట్ ఇన్సర్ట్ టేబులే కాబట్టి సింపులే, బట్ అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ.